హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఫ్యాన్సీ డ్రెస్లో భాగంగాని మీరాబాయి ఫ్యాన్సీ డ్రెస్ ఎలా చేయాలని చూపిస్తానండి. ఇది ఫ్యాన్సీ డ్రెస్ కనే కాదండి, తెలుగు డే లేదంటే హిందీ దివాస్, ఇండిపెండెన్స్ డే, కృష్ణాష్టమి ఇలా స్కూల్లో ఏ విధమైనటువంటి అకేషన్కైనా సరే హెల్ప్ఫుల్ అయ్యేటట్లుగా చూసారు కదా. నేను ఇక్కడ మీరాబాయికి వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ యూజ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఆరెంజ్ కలర్ శారీని నేను పాప యొక్క హైట్కి ఎంత హైట్ అయితే కావాలో అది అంతవరకు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని 1 మీటర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా లోపలికి చూసారు కదా, ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకుంటున్నానండి. అప్పుడు అది మనకి 2 ఫోల్డింగ్స్లో వస్తుంది కట్టు చెంగు దగ్గర. అండ్ మిగతా శారీ డ్రేపింగ్ అంతా కూడా యాజ్ యూజువల్గా మనం నార్మల్గా శారీ ఏ విధంగా అయితే డ్రేప్ చేసుకుంటామో అదే విధంగానే ఇక్కడ నేను డ్రేపింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, స్టార్టింగ్ ఈ విధంగా చూసారా, మనం నార్మల్గా శారీని ఏ విధంగా అయితే డ్రేప్ చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ నేను డ్రేపింగ్ అయితే స్టార్ట్ చేసి డ్రేప్ చేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ నాడా అయితే కట్టుకున్నానండి. నాడా టై చేసుకుని దానికి ఈ విధంగా శారీ అయితే డ్రేప్ చేసుకుంటున్నాను. ఇన్సైడ్ వచ్చేసి లెగ్గింగ్ ప్యాంట్ అండ్ బ్లౌజ్ అనేది వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలకి ఇన్స్కర్ట్ అది క్యారీ చేయలేరు కదా, సో దానివల్ల సో దట్ ఈ విధంగా కడితే వాళ్ళకి ప్రోగ్రామ్ ఎంత టైం అయినా సరే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటారని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను రైట్ సైడ్ నుండి పైన బ్యాక్ టు ఫ్రంట్ వేస్తానండి పళ్ళు పార్ట్ అనేది. సో ఇక్కడ బ్యాక్ టు ఫ్రంట్ నార్మల్గా ఫస్ట్ మనం పెట్టేసుకుంటాము, ఫ్రిల్స్ అనేది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మనం హైట్ చెక్ చేసుకోవాలి, ఎంత హైట్ వరకు కావాలనేది ఈ బ్యాక్ టు ఫ్రంట్ ఈ పళ్ళు పార్ట్ అనేది. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ ఎక్సెస్గా ఏదైతే ఉందో ఇది మనము బ్యాక్ సైడ్ హెయిర్ పై నుంచి తీస్తామండి. సో దానికి తగ్గట్లుగానే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం నార్మల్గా శారీకి ఫ్రిల్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగానే ఇక్కడ నేను ఫ్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ తీసేసుకుని ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్ లెంత్లోనే పెట్టుకోవాలి. చిన్నపిల్లకి కాబట్టి చిన్న సైజే పెడితే మనకి లాస్ట్గా ఫినిషింగ్ లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్ లెంత్లోనే చిన్నగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా చిన్నగా పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలండి. వీటన్నిటికీ కలిపి పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రేప్ చేసేసుకోవాలండి. డ్రేప్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నుంచి ఫ్రంట్ పళ్ళు ఏదైతే తీసామో దానికి కూడా మనం ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఈక్వల్ లెంత్లో చాలా షార్ట్గా చిన్నగా పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈక్వల్ లెంత్లో ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుని చూసారు కదా, బ్యాక్ టు ఫ్రంట్ ఈ విధంగా మనము ఇలాగా డ్రేప్ చేయాలండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పిన్ అయితే పెట్టేసుకోవాలి మనం పైన. ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ హిప్ బెల్ట్ అనేది పెట్టుకుంటాను. హిప్ బెల్ట్ అనేది నేను చాలా సింపుల్గా ముత్యాల టైప్ది చిన్నది వాడానండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా ఈ ఫ్రిల్స్ అన్నిటినీ కూడా నేను అడ్జస్ట్ చేసుకుని నాకు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా ఒక హిప్ బెల్ట్ ఏదైతే ఉందో దానిని పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం వచ్చేసి మీరాబాయి కాబట్టి మనకి జ్యువెలరీ అది ఏం పెద్దగా ఉండదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా తులసిమాల ఏదైతే మనకి పూజా సామాగ్రి షాప్స్లో ఉంటుందండి, మ్యాక్సిమం బ్యాంగిల్ స్టోర్లో ఎక్కడైనా సరే ఇది దొరుకుతుంది. సో ఈ విధంగా తులసిమాల ఒకటి వేసుకున్నాను. ఈ తులసిమాల 2 పేటల పైన వేసుకుని చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్ దగ్గరికి షార్ట్గా వచ్చేటట్లుగా ఒకటి అండ్ లాంగ్గా వచ్చేటట్లుగా మరొక భాగాన్ని చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నేను రుద్రాక్ష మాల కూడా ఉందండి ఒకటి చిన్నది, సో దాన్ని కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా ఇది రుద్రాక్ష అండ్ ఈ తులసి పూసల మాల వేసుకున్నానండి. సేమ్ అదే తులసి పూసల మాల నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్కి కూడా టై చేసుకున్నాను. బోత్ ద హ్యాండ్స్కి కూడా నేను ఇదే విధంగా ఇదే తులసి పూసలే పెట్టుకుని టై చేశానండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్, సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో వారికి షేర్ చేయడం కూడా తప్పకుండా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చూద్దామండి. హెయిర్ స్టైల్కి వచ్చేసరికి నార్మల్గా చూసారా, పైన హాఫ్ భాగం మాత్రమే ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన హాఫ్ భాగం మాత్రమే హెయిర్ని కోమ్ చేసుకుంటూ వన్ సైడ్కి చూసారు కదా పక్కకు వేసుకోవాలండి. పోనీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన హాఫ్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నట్లుగా వన్ సైడ్ కోమ్ చేసుకుని దీనికి ఇక్కడ నేను చూసారు కదా పోనీ టైప్లో టై చేసుకుంటున్నాను. ఈ విధంగా టై చేసుకున్న తర్వాత దీనిని మనం ఇక్కడ ముడిలాగా వేసుకోవాలండి. సో నీట్గా కోమ్ చేసుకొని దీన్ని చూపిస్తున్న విధంగా చూసారా, ఈ విధంగా రౌండ్గా చేసుకుంటూ ముడైనా వేసుకోవచ్చు, లేదంటే ముడి వేసుకునే క్లిప్ ఉంటుంది చూసారా, ఆ క్లిప్ హెల్ప్తో కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. సో నేను సింపుల్గా ఇలా చూపిస్తున్న విధంగా చూసారు కదా ముడిలా వేసుకుని దీనికి ఒక బ్యాండ్ అనేది పెట్టేసుకున్నానండి. మీరు ఈ బ్యాండ్ ప్లేస్లో ముడి క్లిప్పులు ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు.
ఇలా వేసేసుకున్న తర్వాత కింద హెయిర్ అంతటిని కూడా ఇలా నీట్గా లేబుల్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్స్ అనేది మన ఇష్టం అండి, మన దగ్గర మన అవైలబిలిటీ బట్టి మనం ఈ ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి నా దగ్గర కలర్ఫుల్గా ఒక దండ ఉంటే దానిని వేసుకున్నాను. దానిపైన వచ్చేసి ఆరెంజ్ కలర్లో మనకి కనకాంబరాల టైప్లో ఒక దండ ఉంటే దాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాను హెయిర్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ పళ్ళు పాట ఏదైతే ఉందో అది బ్యాక్ టు ఫ్రంట్ వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుని బోత్ ద సైడ్స్ నేను క్లిప్స్ అయితే పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా బోత్ ద సైడ్స్ క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫేస్ మేకప్కి వద్దామండి. అండ్ ఇలా క్లిప్స్ పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకునేటప్పుడు చూడాలి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి శారీ కొంచెం కనిపించేటట్లుగానే ఉండాలండి హెయిర్ పై నుంచి. ఇప్పుడు నార్మల్ పౌడర్ మనం ఇంట్లో ఏదైతే యూజ్ చేస్తామో అదే పౌడర్నే నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను. అండ్ లైట్గా కాజల్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ కాజల్ వచ్చేసి మనం ఇంట్లో డైలీ పిల్లలకి ఏదైతే వాడతామో దానినే పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ బొట్టుకు వచ్చేసరికి మనం నామంలా పెట్టుకోవాలి, అది కూడా చిన్నగా పెట్టుకుంటే బాగుంటుందండి, మరీ అంత పెద్దగా పెట్టనవసరం లేదు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వైట్ అండ్ రెడ్ కలర్స్ యూజ్ చేసుకుని నేను ఇక్కడ నామం అయితే పెట్టుకుంటున్నాను. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగవచ్చు, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మన పిల్లల్ని మనం నీట్గా ఈజీగా రెడీ చేసుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మనము కూడా మన పిల్లల్ని చాలా నీట్గా రెడీ చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. అండ్ ఈ విధంగా రెడీ చేసుకున్నప్పుడు దిష్టి చొక్కు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇక్కడ కనిపించలేనట్లుగా చిన్నగా పెట్టుకున్నాను. అండ్ ఫైనల్ టచ్అప్ లిప్స్టిక్ మాత్రం కంపల్సరీగా వేయాలండి. ఈ లిప్స్టిక్ వేయగానే ఈ లుక్ మొత్తానికి కూడా కంప్లీట్గా లుక్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఫైనల్గా లిప్స్టిక్ వేసుకున్నాక ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది. నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చేసి మీరాబాయికి యాక్చువల్గా ఆయుధం అయితే మాత్రం తంబూరా ఉంటుంది అనుకుంటున్నానండి, బట్ నా దగ్గర వీణ ఉంది, సో నేను దాని వీణనే ఇచ్చేసాను. అండ్ మరొక చేతిలోకి వచ్చేసి ఈ విధంగా జపమాలను ఇచ్చానండి. చూసారు కదా, మనకి ఫైనల్ లుక్ అయితే ఇదండి మీరాబాయికి. మీరు ఇదే ప్లేస్లో ఆరెంజ్ బదులు వైట్ కలర్ శారీని కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మంచి లుక్ అనేది వస్తుంది. మనకి ఫైనల్గా మీరాబాయి లుక్ ఎలా వచ్చింది అనేది దగ్గరగా మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసి మీకు అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వస్తుందండి. ఇలా సింపుల్గా మన పిల్లల్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి. స్కూల్స్లో జరిగే ఫ్యాన్సీ డ్రెస్ లేదంటే ఏదైనా అకేషన్కి, సెలబ్రేషన్స్కి, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బీ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ కదండి. సో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోని మీకు షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ లాస్ట్లో మీకు ఇక్కడ వచ్చేసి నేను సమ్ ఆఫ్ ద స్టిల్స్ని మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, భజన చేస్తున్నట్లుగా తాళాలు అవి కూడా ప్లేస్ చేసుకో, అండ్ ఒక కృష్ణ భగవానుడి ఫోటో అండ్ ఒక చిన్న స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్లేస్ చేసుకుని సమ్ ఫొటోస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.